వైకాపాలో ఉండేటువంటి నాయకులారా రండి బయటికి, దయచేసి రండి. ఎంతకాలం మీరు ఈ బరితెగింపు మాటలు మీరు భరిస్తారు? ఎంతకాలం మౌనం వహిస్తారు? ఎంతకాలం హిందూ ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి వారి నాయకులు కించపరుస్తూ ఉంటే ఇంకా అందులో పడిచేస్తాం మనం ఎంతకాలం? మనం దయచేసి బయటికి రండి. ఎంత దారుణం అండి ఇది! ఈరోజు ప్రపంచం అంతా కూడా నివురిపోతూ ఉన్నది. ప్రపంచం అంతా కూడా రాముణ్ణి కించపరుస్తూ ఉంటే, ఎవడో దుర్మార్గులు వాగుతూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి నాయకులు దాన్ని తప్పు సరిదిద్దాలి, తప్పని ఖండించాల్సింది పోయి మీరు వెనకేసుకొస్తున్నారంటే తెలుగువారు ఏమైపోవాలి? హిందువులు ఏమైపోవాలి? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరాముణ్ణి ఏదైతే జై శ్రీరామ్ అని ఒక మాట చెప్తేనే శరీరం పొంగిపోతుంది, శరీరం ఉత్సాహపడిపోతుంది. లక్షలాది మంది బలిదానం చేసి అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఎన్ని యుద్ధాలు చేశారు. 500 సంవత్సరాలు నిరీక్షణ తర్వాత కోట్లాది మంది గుండె చప్పుడుగా భావించేటువంటి రామచంద్రమూర్తికి అయోధ్యలో రామాలయం కట్టి ప్రతిరోజు లక్షలాది మంది, 2 లక్షల మంది. ఈరోజు మన తిరుమలలో కూడా 80,000 మంది, 70,000 మంది, 90,000 మంది వస్తే చాలా కష్టమైపోతుంది. అటువంటి 2 లక్షల మంది దర్శనం చేసుకుంటున్నారు. అటువంటి రామచంద్రమూర్తిని అయోధ్యలో సాక్షాత్తు ధర్మమూర్తి అయిన రాముణ్ణి కించపరిస్తే వైకాపా నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారంటే దయచేసి హిందూ సమాజాన్ని అడుగుతున్నాం, మన మౌనం, హిందూ నాయకుల మౌనం, హిందూ నాయకులు నిమ్మక నీరెత్తకుండా ఏదైతే ప్రశ్నించకుండా ఉంటున్నారో ఇదే బరితెగింపుగా వైకాపా అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మరొకరు హిందూ సమాజం మీద విషయాన్ని చెబుతున్నారు. అంటే వారు తిట్టించడం, వీళ్ళు వత్తాసు పలకడం, ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్నది. హిందూ సమాజం దయచేసి గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తిట్టే వాళ్ళు తిట్టిస్తున్నారు. ఈ ప్రశ్న రామన్ని, జడా శ్రవణ్ కుమారు, ప్రకాష్ రాజు ప్రతిరోజు ఎక్కడో దగ్గర హిందూ దేవతలు తిట్టడం, వాళ్ళు తిడితే అది కరెక్టు, వాళ్ళకి తిట్టడం సబబే, వాళ్ళకి మేము బాసటగా నిలబడతాం, వారిని గెలిపిస్తాం అని మీరు వైకాపా నాయకులు మద్దతు ఇస్తున్నారు. వారి మద్దతు ఇస్తే దానికోసం రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు. మరి కొంతమంది ఈ సూడో సెక్యులరిస్టులు అందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు. తెలుగు వాళ్ళ మధ్య, హిందువుల మధ్యలో నిలబడి, హిందువుల మధ్యలో జీవిస్తూ, హిందువులతో వ్యాపారాలు చేసుకుంటూ, మెజార్టీని హిందువుల తాలూకా కుటుంబాలతో సఖ్యతగా ఉంటూ సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని వ్యాపారాలు చేసుకొని మీరు రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతారా? ఎవరి మీద? రాముడిని తిడితే ఖండించడానికి పెట్టాలి రౌండ్ టేబుల్ సమావేశాలు. హిందూ దేవతలు తిడితే రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలి ఖండించడానికి. మీరు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి హిందూ దేవతలు బాగా తిట్టండి, హిందువులు బాగా కించపరచండి, వారికి మద్దతు ఇవ్వండి తిట్టే వాళ్ళకి, ఇంకా వారికి ఆర్థిక సహకారం చేయండి, వారికి ప్యాకేజీలు ఇవ్వండి, మేము రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకత్వాన్ని పిలిపిస్తామని మీరు రెచ్చగొడతారా హిందూ సమాజాన్ని? పుండి మీద కారం చల్లుతారా వైకాపా నాయకులందరూ కూడా? ఇది చాలా బాధాకరం అండి. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వైకాపాలో ఉండేటటువంటి హిందూ నాయకులు మరొక్కసారి దయచేసి ఆలోచన చేసుకోండి. భవిష్యత్తులో మీకు హిందూ సమాజం, మీరు రేపు వస్తున్నటువంటి ఎన్నికలలో, రేపు 2029 కదండి, 2029 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు రాసుకోండి. ఈరోజు మీడియా ముఖంగా రాముడు సాక్షిగా మేము చెప్తున్నాం, మా రాముడిని తిడితే మీరు వెక్కిరిస్తారా? మా సీతమ్మని నిందిస్తే మీరు ముసిముసి నవ్వులు నవ్వుతారా? మా గ్రంథాలను అవమానపరిస్తే మీరు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి వాళ్ళకి దుర్మార్గులు మద్దతు ఇస్తారా? ఈ రాష్ట్రంలో క్రైస్తవ మతానికి, మీరు క్రైస్తవుడిగా ఉంటే మాకేం అభ్యంతరం లేదు, క్రైస్తవ మతంలో మీరు ఉండండి, క్రైస్తవ మతాన్ని మీరు చేతపట్టుకొని ఆ మతాన్ని మీరు అవలంబించండి. కానీ మా హిందుత్వాన్ని కించపరిచి మాట్లాడారు మీరు. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎవరు కూడా ఎలాంటి దుర్మార్గం చేయలే. కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మేము హిందువులందరినీ కూడా ఏకం చేస్తాం. ఏకం చేయడమే కాదు, ఇప్పుడు ఏకం అవుతున్నారు కూడా. మొత్తం సోషల్ మీడియాలో మీరు మాట్లాడినటువంటి దుర్భాషలు మొత్తం ప్రతి హిందూ గుండెలు మండిపోతున్నాయి. రేపు రండి గ్రామాల్లోకి, పట్టణాల్లోకి, మాకు ఓటు వేయండి అని హిందువుల దగ్గర రండి. ఖచ్చితంగా హిందువులు ఆ రోజు హిందూ శక్తి ఏంటో చూపెడతాం, ఖచ్చితంగా చూపెడతాం. మా ఆరాధ్య దైవమైన రాముణ్ణి మీరు ఓడిస్తారా? రాముణ్ణి గెలిపిస్తారా?
ఓ హిందూ సమాజమా, ఒకసారి కళ్ళు తెరవాలి. రాముణ్ణి గెలిపించి ఈ రాష్ట్రంలో రావణ కాష్ట చేస్తారా? అంటే ఈ రాష్ట్రంలో దుర్మార్గాన్ని, మీ దుర్మార్గపు సంస్కృతిని పెంచి పోషిస్తారా? మీ తాలూకా విధానాలు ఏదైతే ఇప్పటికీ సమాజం అనుకుంటూ ఉంది మీ గొడ్డలి సంస్కృతి అని, మీ పార్టీ గొడ్డలి సంస్కృతి అని, ఆ గొడ్డలి సంస్కృతిని రావణుడికి అప్పచెప్తారా? గొడ్డలి పట్టుకొని దుర్మార్గాన్ని నాశనం చేయడానికి బదులుగా ఈ రాష్ట్రంలో మంచిని నాశనం చేయడానికి రావణుని తయారు చేస్తారన్నమాట మీరు. ఇది మీ స్ట్రాటజీ. మాకు అర్థమవుతుంది. హిందూ సమాజం కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మాకు రాముళ్ళు కావాలి, మాకు సీతమ్మ తల్లులు కావాలి. ఆంధ్రప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రతి హిందూ కోరుకునేది అదే. మాకు ఆదర్శ పురుషుడు రాముడు, మాకు ఆదర్శ మాత శ్రీమాత సీతామహాతల్లి. రావణుడు కానే కాదు, ఆ రావణ్ణి ప్రోత్సహించే మీలాంటి వాళ్ళు అంతకంటే కాదు. ఖచ్చితంగా మిమ్మల్ని నిర్ద్వందంగా మేము తిరస్కరిస్తాం. 2029 ఎన్నికల్లో హిందువులందరూ కూడా ఏకమవుతారు. హిందూ సమాజం మొత్తం ఏకమవుతుంది. ఏదైతే 11 సీట్లు మీకు వచ్చాయో ఆ 11 సీట్లు కూడా మీకు రావు. మీరే కోరుండి హిందూ ధర్మంతో రాముడితో పెట్టుకున్నారు. రాముడితో కాలు దువ్వినటువంటి రాముడితో కాళ్ళు దువ్వినటువంటి తాటకి, మారీచుడు, సుబాహువు, జటాయువు ఏదైతే శ్రామచంద్రమూర్తి కోసం పక్షి జాతిలో పుట్టినటువంటి ఆ జటాయువు ధర్మం కోసం ఏ విధముగా పోరాడి మహాతల్లికి బాసటగా నిలబడిందో, అలాగే హిందువులందరం కూడా ఈ రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని గౌరవించేటువంటి పార్టీలకి బాసటగా నిలబడతారు. వైకాపా మీలాంటి నీచమైన బుద్ధులు, సంస్కృతి ఉండేటటువంటి మీ పార్టీని ఖచ్చితంగా తిరస్కరిస్తారు. రానున్నటువంటి 29 ఎన్నికల్లో రాసి పెట్టుకోండి. మమ్మల్ని రెచ్చగొట్టారు, మమ్మల్ని బాధ పెట్టారు. మా ఆరాధ్య దైవమైన రాముణ్ణి కించపరిచి మాట్లాడిన వాళ్ళని భుజాల మీద మోసి వారిని గెలిపిస్తామంటున్నారు. అంటే మా హిందువులందరినీ తొక్కేయడమే కదా. హిందూ ధర్మాన్ని నాశనం చేసి ఆశ్రమాలు పడగొట్టి సాధు సంతుల్ని పీడించినటువంటి రాముణ్ణి మీరు గెలిపిస్తామంటే హిందువులందరినీ కూడా చంపడానికే కదా, హిందువులందరినీ కూడా మాయం చేయడమే కదా మీ స్ట్రాటజీ. ఖచ్చితంగా హిందూ ధర్మం కోసం ఏదైతే హిందువులందరూ కూడా ఆరాధ్య దైవముగా రాముణ్ణి పూజిస్తూ ఉన్నామో మాకు అవకాశం వస్తుంది. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇటువంటి అంబటి రాంబాబు కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా హిందూ ధర్మం కోసం తప్పుడుగా మాట్లాడితే ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. మాకు అవకాశం వస్తుంది. అవకాశం వచ్చేటప్పుడు హిందువులు తడాక ఏమిటో, హిందువుల తాలూకు సంఘటన ఏమిటో, హిందూ శక్తి ఏమిటో కూడా ఖచ్చితంగా మేము ఆ రోజు చూపెడతాం. జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి కానీ మీ మాటలు వెనక్కి తీసుకోవాలి. అంబటి రాంబాబు అయ్యా, మీరు కూడా దయచేసి మేము కోరుతున్నాం, దయచేసి అనే మాట మీ దగ్గర రాకూడదు. అంబటి రాంబాబు గారు, అలాగే కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ తప్పు ఒప్పుకోండి. హిందూ సమాజానికి క్షమాపణ కోరండి. లేదంటే హిందూ సమాజంలోకి మీరు అడుగు పెట్టలేరు. మీరు శ్రీరామచంద్రమూర్తిని కించపరిచి మాట్లాడే వాళ్ళకి మీరు మద్దతు ఇచ్చి రాముని గెలిపిస్తామంటే, రాముని సమరిస్తామంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా క్షమించదు మిమ్మల్ని. ఖచ్చితంగా